వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. విశాఖలో ఈ నెల 21 నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవాలతో గిన్నీస్ రికార్డు సృష్టించేందుకు సిద్ధం కావాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు యోగా వేడుకలు జరుగుతాయని, విశాఖలో 5 లక్షల మంది యోగా చేస్తారని చెప్పారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 2 కోట్ల మంది యోగా డేలో పాల్గొంటారని వెల్లడించారు. వర్షం కురిసినా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. చాలా ఈవెంట్ చేశాం. మొన్న కూడా మేమైతే ఒక మహానాడు కూడా చేశాం. మిగిలిన పార్టీలు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. అందరం కలిసి ప్రజల కోసం చేసే, భవిష్యత్తు కోసం చేసే పెద్ద ఫంక్షన్ ఇది. వన్ ఆఫ్ ది బెస్ట్ ఈవెంట్. ఇట్ విల్ బి రిమెంబర్డ్ ఇన్ ది హిస్టరీ, ఇయర్స్ టు కమ్, ఏజెస్ టు కమ్. ఇది మన ఏన్షియంట్ వారసత్వ సంపద. ఈ వారసత్వ సంపదని మళ్ళీ ప్రధానమంత్రి గారు ఏదైతే రివైవ్ చేశారో దాన్ని లాజికల్గా తీసుకెళ్ళి దీన్ని భావితరాలకు అప్పజెప్పే బాధ్యత మనందరం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది మనం ఫాలో కావాలి. ఆ బెనిఫిట్ మనకు రావాలి. మన తర్వాత కూడా లెగసీ కింద తయారు కావాలి. దిస్ ఈజ్ అవర్ లెగసీ. ప్రపంచానికే ఉచితంగా మనం దీన్ని అందజేస్తూ ఉంటే దాన్ని మనం ఉపయోగించుకోలేకపోతే కరెక్ట్ కాదు.